నమస్కారం. నేను మీ అడ్వకేట్ రాంబాబు. ఈరోజు మనం నేర్చుకునే సరికొత్త లీగల్ టాపిక్ ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏమిటి, ఇది ఏ సందర్భంలో అప్లై చేయాలి అనే విషయాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మన దేశంలో సిఆర్పిసి చట్టం ఉంది. ఈ చట్ట ప్రకారంగా ఏదైనా ఒక నేరానికి సంబంధించి న్యాయస్థానంలోనికి వచ్చినప్పుడు ఆ నేరాన్ని ఏ ఏ పద్ధతుల్లో విచారించాలి, ఆ నేరస్తునికి ఏ రకమైన శిక్ష విధించాలి అని చెప్పే చట్టమే ఈ సిఆర్పిసి చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో 484 సెక్షన్స్ ఉంటాయి. మరి యాంటిసిపేటరీ బెయిల్ చూసుకున్నట్లయితే యాంటిసిపేటరీ బెయిల్ సెక్షన్ 438 ప్రకారంగా ఈ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ యాంటిసిపేటరీ బెయిల్ మరి ఎప్పుడు అప్లై చేయాలి, అసలు యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఏదైనా ఒక తీవ్రమైన నేరంలో అంటే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో కనుక మనం ఉన్నట్లయితే మరి బెయిల్ పొందలేని స్థితిలో, అంటే అరెస్టు కాకముందు మనం ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసినా సరే మరి మనం అరెస్ట్ కాకుండా ఉండాలి అంటే ముందుగా తీసుకునే దాన్ని మనం యాంటిసిపేటరీ బెయిల్ అంటాం అనమాట. అంటే అదే ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది తప్పనిసరిగా అరెస్ట్ అయితే మాత్రం వర్తించదు. అరెస్ట్ అయ్యి జైల్లో కనుక ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది వర్తించదు. కాబట్టి ఇది నార్మల్ బెయిల్గా మనం వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ అనేది అరెస్ట్ కాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునేది అనమాట. అయితే పోలీసు వారు ఎఫ్ఐఆర్లో మన పేరు నమోదు చేసిన తర్వాత మనల్ని అరెస్ట్ చేస్తారని అనుమానం వచ్చినా, లేకపోతే ఎఫ్ఐఆర్లో నమోదు కాకపోయినా కూడా మరి ఛార్జ్షీట్లో నమోదు చేస్తారనే అవకాశాలు ఉన్నా కూడా మనం ముందు ఊహించినా సరే మనం యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది మరి ఎక్కడిస్తారంటే హైకోర్టులో కానీ లేకపోతే సెషన్స్ కోర్టులో కానీ మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే మెజిస్ట్రేట్ కోర్టులో మాత్రం ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వటం ఉండదన్నమాట. అలాగే యాంటిసిపేటరీ బెయిల్ వేసేటప్పుడు దాంట్లో ఆ నేరంలో ఎంతమంది ముద్దాయిలు ఉన్నారో అంతమంది కూడా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు, లేదా కొంతమంది అయినా వేసుకోవచ్చు అనమాట. కాబట్టి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఎఫ్ఐఆర్లో కనుక మన పేరు నమోదు కాకపోయినా సరే మరి తర్వాత ఛార్జ్షీట్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనే అనుమానం వచ్చినా సరే మనం యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళవచ్చు అనమాట. యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయస్థానం వారు కొన్ని విషయాలను పరిశీలిస్తారు. మరి నేరంలో ముద్దాయి యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, అతని యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, అతడు స్త్రీనా పురుషుడా, అతని యొక్క ప్రొఫెషన్ ఏంటి, మరి అతను ఈ నేరంలో ఎంతవరకు అతని యొక్క పాత్ర ఉందనే విషయాలను పరిశీలిస్తారు. ఇలా అనేక అంశాలను పరిశీలించిన తర్వాతనే యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారనమాట. అయితే యాంటిసిపేటరీ బెయిల్ అనేది మరి ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే నేరం యొక్క తీవ్రతను బట్టి మరి కోర్టు వారి యొక్క ఇష్టం కాబట్టి వారి యొక్క అనేక అంశాలను పరిశీలించి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారు. కాబట్టి మరి అందరూ కూడా ఈ విషయాలు తెలియని వారికి తెలియపరుస్తున్నాను. సామాన్య ప్రజలకు మాత్రమే ఇది. సీనియర్లకు కానీ లేకపోతే ఇంకా ఎక్స్పర్ట్స్ కానీ నేను ఈ విషయాలు తెలియచేయట్లేదు. కాబట్టి అన్నిదా భావించకుండా మరి సామాన్య ప్రజల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా మంచి మనసుతో మరి చూస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.